వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. ఒక దేశ అభివృద్ధిలో వాణిజ్య పరంగా చూసుకున్నట్లయితే పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం పర్యాటకాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా మనం గోవా కానీ లేదంటే మాల్దీవ్స్ కానీ లేదా ఇంకా చూసుకున్నట్లయితే అండమాన్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పర్యాటకం బేస్ మీదే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనం అనుకోవచ్చు పర్యాటకం అంటే ఏదో మనం వెళ్ళి ఒక అందమైన ప్రదేశాన్ని చూసి రావటం, అది మాత్రమే మనం టూరిజం కిందకి లెక్క వేస్తాం. కానీ మనం మెయిన్గా చూసుకుంటే పర్యాటకం అనేది కేవలం అంటే ఇలా వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్స్ని చూసుకొని రావటం మాత్రమే పర్యాటకం కాదు. విద్య పరంగా, వైద్యం పరంగా, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా ఈ 3 రకాలుగా కూడా అంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఒక కోర్స్ చేసి లేదంటే ఒక 1 ఇయర్ వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ రావటం, ఇది కూడా పర్యాటకం కిందకే వస్తుంది. అదేవిధంగా వైద్యం, ఇప్పుడు మనం చూసుకుంటే కేరళలో కూడా చాలా మంది ఆయుర్వేద వైద్యం కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటూనే ఉంటారు. అలాంటిది కూడా పర్యాటకం కిందకే వస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అంటే ఉపాధి కోసం అనమాట, అంటే వ్యాపార పరంగా చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్త్ర దుకాణాలు, ఈ షాపింగ్ మాల్స్కి ఏమైనా స్టాక్ కావాలి అనుకోండి, కోల్కతా నుంచి చాలా మంది తెచ్చుకుంటారు. అంటే ఇలాంటి స్టేట్స్ నుంచి చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు. సో అది కూడా ఒక రకమైన పర్యాటకం కిందకే వస్తుంది. మనం గతంతో అంటే ఇంతకుముందు మనం పోల్చుకున్నట్లయితే ఇలా మనం బయటకు వెళ్ళి టూర్స్కి వెళ్ళి రావడం అనేది ఒక లగ్జరీ, విలాసవంతమైన ఒక పని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ స్టేట్లో ఇప్పుడు ఎలా ఉందంటే పర్యాటకం ఒక టూరిజం లేదంటే ఒక బయటకు వెళ్ళటం ఇలాంటివన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఈ రన్నింగ్ లైఫ్లో ప్రతి ఒక్క చిన్న పనికి కూడా ఒడిదుడుకులు లోనవుతూ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు అంటే మెయిన్ ముఖ్యంగా మనం చూసుకుంటే బ్యాంకింగ్ కానీ లేదంటే మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువగా కానీ లేదంటే ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని వాళ్ళ లైఫ్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 2 మంత్స్కి ఒకసారైనా లేదంటే బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అనే ఆలోచన ఈ మధ్యకాలంలో చాలా మందికి వస్తుంది. దానివల్ల పర్యాటక రంగం అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే టూర్స్కి ఒక 2 నెలలకు ఒకసారో లేదంటే 3 నెలలకు ఒకసారో ఇలా ఫ్రెండ్స్తో కలిపి కానీ లేదంటే ఫ్యామిలీతో పాటు కలిపి కానీ లేదంటే కొలీగ్స్తో కానీ ఇలా వెళ్తూ ఉండటం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ పర్యాటక రంగం అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనం ఏదో వెళ్ళి ఒక 2 ప్లేసులు చూసి వస్తున్నాం కదా, దానివల్ల అక్కడ గవర్నమెంట్కి ఏమొస్తుంది, అంత అభివృద్ధి ఏం జరుగుతుందని మనం ఆలోచించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలి, లైక్ ఒక గోవాకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక ఏరియా నుంచి ఒక గోవాకి వెళ్ళాలంటే ఈవెన్ ఫ్లైట్స్ లేదంటే ట్రైన్స్ ఏమైనా బుక్ చేసుకుంటాం. అదంతా కూడా రవాణా శాఖకి వెళ్తుంది. అదేవిధంగా అక్కడ లోకల్లో తిరగాలి, క్యాబ్స్ మాట్లాడటం, ఆటోస్ మాట్లాడటం లేదంటే రెంటల్ బైక్స్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అది అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశంగా ఉంటుంది. దానికి మనం తోడ్పాటును అందిస్తూ ఉంటాం. అదేవిధంగా అక్కడ ఉండడానికి హాస్పిటాలిటీ, ఫుడ్ కానీ లేదంటే అక్కడ ఉండే రూమ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం బయటికి వెళ్ళామంటే ఊరికే ఉంటాం కదా, సో అలా వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి అవి కొనటం ఇవి కొనటం, అక్కడ ఉన్న లోకల్ చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న వ్యాపారవేత్తలకు కానీ మనకి అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి తోడ్పాటు అందించినట్టే అవుతుంది. ఇదంతా కూడా ఓవరాల్గా పర్యాటక రంగ అభివృద్ధి అనేది ఒక దేశ అభివృద్ధికి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఏంటంటే పర్యాటకం మీద చాలా మంది దృష్టి పెడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది పరంగా మనం చూసుకుంటే 2024-25 పరంగా మనం చూసుకున్నట్లయితే విదేశీ పర్యాటకులే మన భారతదేశానికి 56 లక్షల మంది దాకా వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన భారతదేశంలో పర్యాటక రంగం ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే స్వదేశీ దర్శన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఎక్కడెక్కడైతే మన భారతదేశంలో ప్రాంతీయ ప్రదేశాలు ఉన్నాయో, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మనకి తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ టూరిజం ద్వారా చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనం గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా ఓన్లీ మనకి మన భారతదేశానికి టూరిజం ద్వారా 5.22 జీడీపీ సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు మనం భారతదేశ ప్రకారం మన భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, దాని ద్వారా ఎంత పర్యాటక అభివృద్ధి జరుగుతుంది, మన దేశం ఎంత ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. సో మన భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడడానికి విదేశాల నుంచి 56 లక్షల మంది దాకా ఒక సంవత్సరానికి వచ్చారంటే ఇక మన దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను మనం చూడడానికి ఇంకా ఆలోచించడం ఎందుకు? సో మీరు కూడా మీ విష్ లిస్ట్లో ఉన్న ప్రదేశాలను అయితే చూసడానికి రెడీ అవ్వండి.